హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయేది గోంగూర చికెన్. సూపర్ ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ క్లియర్గా చూపించాను, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. నేను చెప్పే విధానం మీకు నచ్చిందా లేదా, నేను అప్లోడ్ చేసే వీడియోలు ఎలాగున్నాయి అన్నీ కూడా కామెంట్స్ ద్వారా మీరు నాకు తెలియజేయవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా. నేను ఒక కట్ట గోంగూర తెచ్చానండి. అదంతా క్లీన్ చేయగా మనకి ఎంతో అవదు కదా, గోంగూర క్లీన్ చేసిన తర్వాత కుక్ అయిన తర్వాత చాలా కొంచెం అవుతుంది కదా. అందుకని ఒక కట్ట తీసుకున్నాను నేను ఫస్ట్ గాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడగా చికెన్ తీసుకున్నాను. 1/2 kg కన్నా కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే గోంగూర తక్కువగా ఉంది కాబట్టి కొంచెమే చికెన్ తీసుకున్నాను. ఇలా గోంగూరలో ఫస్ట్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి మొక్కలకి ఇప్పుడు మందు కొట్టడం పురుగుల కోసం అని చెప్పి అన్ని మట్టిలోనే ఉంటాయి కదా, సో కొంచెం క్లీన్ అవుతాయి అన్నమాట మనం వాటర్లో ఉంచేస్తే కాసేపు. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కూడా ఏమి వేయక్కర్లేదండి. మీరు గోంగూర డైరెక్ట్గా వేసేసేయండి, స్టవ్ ఆన్ చేయొద్దు అప్పుడేను. ఫస్ట్ గోంగూర వేసేసుకొని దాంట్లో కొంచెం మీ కారానికి సరిపడగా, నేను గోంగూర పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి. లేదు తక్కువగానే ఉంది, పులుపు పెద్ద ఏమీ లేదనిపిస్తే కనుక కొంచెం చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని ఇది ఫుల్గా మొత్తం కుక్ అయ్యేదరగా మనం మగ్గించుకోవాలన్నమాట. గోంగూర అలాగా వాటర్ మీద మగ్గిపోతుంది. ఒక్కసారి నేను చెప్పిన డైరెక్షన్లో కూడా తయారు చేసి చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కమెంట్స్తో చెప్పండి, మర్చిపోవద్దు. ఒక కట్టే కాబట్టి కొంచెం దగ్గరికి అయిన తర్వాత చాలా తక్కువ అనిపిస్తుంది. దీంట్లో ఒక టమాటో కూడా నేను కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా మనకి ఆ గోంగూరలో మొత్తం అంతా కూడా కుక్ అయిపోవాలి, బాగా మగ్గిపోవాలండి, మెత్తగా అయిపోతుంది. మనం సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే గోంగూర, టమాటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఈలోగా మనం చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ అనేది గోంగూరలో ఉడికించాలి అనుకుంటే కనుక గోంగూర పులుపు కాబట్టి దాంట్లో చికెన్ త్వరగా ఉడకదు, కూర అంత టేస్టీగా కూడా ఉండదు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, మీరైనా డిఫరెంట్గా చేస్తారా అది కూడా కామెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మాత్రం ఎప్పుడూ కూడా ప్రతి కూరకి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి, అంటే గోల్డ్ కలర్ రావాలి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఈ మాట, మిస్ అవ్వద్దు. కూర టేస్టీగా రావాలి అంటే ఉల్లిపాయలు మగ్గడంలోనే ఉంటుందండి. అందుకని చెప్పి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు మగ్గించుకొని తర్వాత మనం తీసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి. దీంట్లో కూడా కొంచెం ముక్కలకు సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూరలో వేసాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. కొంచెం ఉప్పు సరిపడగా, ముక్కలకు సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ముక్కలకి అదంతా బాగా పట్టాలండి. మసాలాలు అన్నీ కూడా మనం ముందు మ్యారినేట్ చేసుకోలేదు, అందుకని చెప్పి అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం ముక్కలకు పట్టేలాగా మొత్తం అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టుగా, రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది, అలా మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోగా గోంగూర కూడా రెడీ అయిపోయింది చూడండి. టమాటోలు, పచ్చిమిరపకాయలు, మొత్తం గోంగూర అంతా చక్కగా దగ్గరగా అయిపోయింది, చూసారా. ఇలాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం గోంగూర రెడీ అయిపోయినట్టే దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఆయిల్ వదులుతుందని చెప్పాను కదా, కొంచెం ఆయిల్ బయటకు కనిపిస్తుంది చూసారా మనకి. ఇలాగ ఆయిల్ వచ్చిన తర్వాత మనం కూరకు సరిపడగా కారం వేసుకోవాలి. కారం మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ గోంగూరలో వేసామండి, చూసుకొని మీరు తినగలవనంత కారం వేసుకోండి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ వేసాను, ఎందుకంటే పులుపుగా ఉంది గోంగూర నాది, దానికి సరిపడగా మనకి మేనేజ్ అవుతుందన్నమాట. కారం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి, అలాగే కుక్ కూడా అవ్వాలి. చికెన్ కూడా ఓవర్ కుక్ చేయకూడదండి ఎప్పుడూను. చికెన్ ఓవర్ కుక్ చేసామంటే రబ్బర్లా తయారైపోతుంది. ఒక్క 10 నిమిషాలు కుక్ చేసామంటే, మనం కారం వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించామంటే చికెన్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం గోంగూర, చికెన్ 2 మిక్స్ అయ్యి ఉడకాలి కదా, 2 కలవాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. దానికోసం అని చెప్పి గోరువెచ్చగా ఉన్న కొంచెం నీళ్ళు వేసుకోండి చికెన్లో. గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే చికెన్లో ఇప్పుడు వరకు కుక్ అయిపోయింది కదా, బాగా ఉడికిపోయింది చికెన్. మళ్ళీ చన్నీళ్ళు వేసామనుకో చికెన్ బిగిసిపోతుంది అనమాట చన్నీళ్ళకి, అందుకని గోరువెచ్చగా ఉన్న నీళ్ళు మాత్రమే వేసుకోండి. తర్వాత మనకి చికెన్ గోంగూర ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, దీన్ని మొత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కానీ, లేదంటే గరిటతో కూడా స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. ఈ గోంగూరతో పాటు చికెన్లో వేసేసుకోవాలి. మొత్తం ఈ గోంగూర చికెన్లో వేసేసుకొని చికెను అండ్ గోంగూర 2 కూడా ఒకదాన్ని ఒకటి కలుస్తూ మొత్తము కుక్ అవ్వాలన్నమాట. మొత్తం అంతా కుక్ అవ్వాలి.
చికెన్ చూసారా కొంచెం ఉడికింది కదా, ఆ వాటర్లోని మసాలా అంతా ముక్కల లోపలికి వెళ్తుంది అనమాట. ఆ వాటర్లో ఉడకడం వల్ల ఇలా కట్ చేసేటప్పుడు ముక్క విరుగుతుంది చూడండి. ఇలాగ ఉడికిపోయిందంటే మెత్తగా ఉడికిపోయింది అనమాట చికెన్ అంతాను. ఎందుకంటే పులుపు వేసిన తర్వాత చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని ముందుగానే మనకి ముక్క అనేది ఉడికిపోవాలి. ఆ తర్వాతే గోంగూరలో వేసినప్పుడు ఏమవుతుందంటే రెండు కలుస్తాయి, ఆ పులుపు అనేది చికెన్ లోపలికి వెళ్తుందనమాట. ఇప్పుడు నేను చికెన్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ముందుగా మనం అంతా కలిపేసుకోవాలండి. ఒకసారి స్టవ్ మీద పెట్టకుండా ముందే మనం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే కిందకి కొంచెం వాటర్ అది వెళ్తుంది, చికెన్ అది కిందకి వెళ్తుంది. మళ్ళీ అలా మిక్స్ చేసుకోకుండా అలాగా పైన పెట్టేస్తే కనుక గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది కదా, అడుగున మొత్తం అడుగంటిపోవడం లేదంటే మాడిపోవడం జరుగుతుందనమాట. అందుకని కొంచెం చూసుకొని కలుపుకొని కొంచెం వాటర్ సరిపోలేదనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అది కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. గోంగూర చికెన్ చూసారా మొత్తం రెండు కలిసి చికెన్ కూడా కలర్ మారింది చూడండి. ఇప్పుడు ఉడకడం వల్ల గోంగూరలో ఉడకడం వల్ల చికెన్ అనేది కలర్ మారింది. ఈ టైంలో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి. అలా సరిపోకపోతే ఈ టైంలోనే వేసేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. లాస్ట్గా ఏంటంటే తాలింపు వేస్తాను నేను. ఇది వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది గోంగూర చికెన్కి. రెడీ అయిపోయిన గోంగూర చికెన్ పక్కన పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ కాదు, కొంచెం కరివేపాకు, ఒక రెడ్ చిల్లీ అనమాట, ఎండుమిరపకాయ వేసేసుకొని నచ్చితే తింటాము అనుకుంటే కనుక 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. కొంతమందికి ఆ వెల్లుల్లిపాయ టేస్ట్ నచ్చదు, అందుకని వేయలేదు. అది తీసుకొని దీంట్లో వేసేసాయండి. చికెన్లో మనం రెడీ చేసుకున్న చికెన్లో ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి కాసేపు. ఎందుకంటే ఆ ఫ్లేవరు మనకి కూరకి అంతటికి పట్టాలన్నమాట. అందుకని మూత పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన డైరెక్షన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే కనుక కామెంట్ చేసి చెప్పండి నాకు. మన ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని ఒక్కసారి తిని చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. గోంగూర చికెన్ అనేది చాలామందికి ఫేవరెట్. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.